రీసెంట్ గా బాంబేకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో వెళ్తుంటే ఒక రియలైజేషన్ వచ్చింది. ప్యాసింజర్స్ అందరు మనవాళ్ళే అని చుట్టూ మొత్తం అమెరికా. పక్కన ఒకడు ఐఫోన్ లో యూట్యూబ్ మ్యూజిక్ వింటున్నాడు, ఇంకొకరు ఐప్యాడ్ లో నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు. నేను కూర్చున్న ప్లేన్ బోయింగ్, దాని ఇంజిన్ జనరల్ ఎలక్ట్రిక్. ఎవ్రీథింగ్ ఇస్ అమెరికన్ మేడ్. కానీ రియల్ షాక్ ఎక్కడ వచ్చిందో తెలుసా? $94 రూపీస్కి వెళ్ళిపోయింది. రూపీ వాల్యూ పడిపోతే పర్చేసింగ్ పవర్ కూడా తగ్గిపోతుంది. మనం కన్స్యూమర్ గా అమెరికాని రిచ్ చేస్తున్నాం, అదే ప్రాసెస్ లో మనం పూర్ అవుతున్నాం. ఇది చేంజ్ అవ్వాలి అంటే ఇన్సైడ్ మారాలి. జస్ట్ యూజర్స్ గా తిపోకండి, ఇన్వెస్టర్స్ అవ్వండి. డాలర్ పెరుగుతుంటే మీ వెల్త్ కూడా పెరగాలి. గుజరాత్ లో ఉన్న గిఫ్ట్ సిటీ ద్వారా మీరు డైరెక్ట్ గా అమెరికన్ స్టాక్స్ ని ఓన్ చేయవచ్చు. బీట్ ఎన్విడియా, గూగుల్, టెస్లా, ఎనీ అదర్ అమెరికన్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. This is the smartest legal way to hedge against a falling Indian rupee. And the best part is మీ ఫేవరెట్ Zerodha కూడా ఏప్రిల్ అండ్ మే లో గిఫ్ట్ సిటీ ద్వారా US స్టాక్స్ ని యాక్సెస్ చేస్తానికి ఫెసిలిటీ స్టార్ట్ చేయబోతుంది. ఇన్వెస్టింగ్ ఇన్ గ్లోబల్ జాయింట్స్ గోయింగ్ టు బీ ఈజియర్. స్మార్ట్ గా ఆలోచించండి. కన్స్యూమర్ మైండ్ సెట్ నుంచి ఇన్వెస్టర్ మైండ్ సెట్ కి షిఫ్ట్ అవ్వండి.